సినిమా ఇది నా చిన్నప్పటి నుంచి ఉన్న కళ. చిన్న ఉన్నప్పుడు పెద్ద అయ్యాక సార్లు ఏమైతావు అని అడిగితే నేను యాక్టర్ అవుతా సార్ అని చెప్పేది. ఆ సిల్వర్ స్క్రీన్ లో కనిపించాలనేది పెద్ద అయ్యాక అర్థమైంది సినిమా అంటే అంత ఈజీ కాదని చెప్పేసి. ఒక అబ్బాయిగా ఉడితే ఎన్నో బాధ్యతలు మనం భుజం మీద వేసుకోవాలి. అమ్మా నాన్నని చూసుకోవాలి, నెల నెలకి ఈఎంఐలు కట్టాలి, ఇంటి బాధ్యత మొత్తం చూసుకోవాలి, చుట్టాల దగ్గర మా పరువును కాపాడుకోవాలి. ఇవన్నీ కాపాడుకుంటూ వస్తున్నా. చిన్నప్పటి నుంచి ఉన్న కళ నా వెంటపడి వస్తుంది. నువ్వు చేయగలవురా అని నన్ను ముందుకు తోస్తుంది. ఎక్కడ అయిపోతానా అని క్షణక్షణం గుర్తు చేస్తుంది. అసలు ఈ బట్టల షాపుని హీరోగా చూస్తారా? ఈ సమాజం నన్ను హీరోగా యాక్సెప్ట్ చేస్తుందా? నా మైండ్ లో అక్కడనే స్టక్ అయిపోయింది. నేను సినిమా ఇస్తా అంటే నా దోస్తులు ఏమన్నారు తెలుసా? అభియాడ్ సినిమా ఇస్తా అంటుండ్రా, వానికి సపోర్ట్ చేయాలన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు లేకపోతే నేను లేను. వాళ్ళ జాబ్స్ వాళ్ళ కెరియర్ పక్కన పెట్టి నాకు సపోర్ట్ చేస్తా అన్నారు. ఆ ఒక్క మాట నా కళ్ళలో నుంచి నీళ్ళు తెప్పించింది. చుట్టాలని అడిగినా, అరే నీతో కాదురా. వాళ్ళు అట్లా అన్నా కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నా. ఒకవేళ అక్కడిదక్కడనే నేను నాన్నకి సమాధానం ఇస్తే అది ఒక్కడికే ఇచ్చినట్టు అవుతుంది. అదే సమాధానం ఒక 100 మందితో ఇస్తే ఎట్లుంటది? అదే సమాధానం ఒక 1000 మందితో ఇస్తే ఎట్లుంటది? అదే సమాధానం ఒక 1,00,000 మందితో ఇస్తే ఎట్లుంటది? వాడి చెవులు బద్దలైపోతాయి. అక్కడ తల వంచుకొని ఎట్లయితే సైలెంట్ గా ఉన్నానో అదే తల ఎత్తుకొని సమాధానం ఇచ్చేంత దమ్ము కూడా ఉండాలి. ఆలస్యం అవుతుందేమో కానీ సమాధానం ఇచ్చుడైతే అస్సలు మర్చిపోను. దేవుడు ఆశీస్సులు ఉండాలని ఆ తిరుపతి వెంకన్నను మొక్కుకున్నా. ఈసారి నా ఎన్నుకుని నడిపించినాడో చాలా పెద్దోన్ని అయిపోతా అని. ఇప్పుడు మీరు చెప్పండి, నన్ను హీరోగా యాక్సెప్ట్ చేస్తారా? ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి. ఒకటే మాట, నీతోనైతదిరా, నీతోనేమైతదిరా అని కింద పోల్ కూడా పెట్టారు. ఇక మీ మీద డిపెండ్ అయి ఉంది. నన్ను హీరోని చేస్తారా లేకపోతే జీరోని చేస్తారా?